మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మెయిన్ రీజన్ అంటే ప్రొద్దుటూరులో ఒక పెద్ద క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ మనమే డిటెక్ట్ చేసాం. నాప్ దెమ్. ప్రొద్దుటూరు డిఎస్పీ మేడం, భావన మేడం లీడర్షిప్ లో ప్రొద్దుటూరు ఇన్స్పెక్టర్ మనమే సర్వేలెన్స్ పెట్టాం. ఎందుకంటే చాలా కంప్లైంట్స్ వచ్చాయి ఇప్పటి వరకు. ప్రొద్దుటూరులో బెట్టింగ్ జరుగుతుంది, ఇన్ని కంప్లైంట్స్ వచ్చాయి. ఒక సర్వేలెన్స్ నెట్వర్క్ మేము ఏర్పాటు చేశాము. దీంట్లో ఈ సక్సెస్ వచ్చింది. బిఫోర్ గోయింగ్ ఇన్ టు డీటెయిల్స్, ఒక పాయింట్ నాకు చెప్పాల్సింది ఈ కేసులో. ఈ కేసు మామూలుగా బెట్టింగ్ కేసు కాదు, జస్ట్ రొటీన్ బెట్టింగ్ కేసు ఏం కాదు. ఇట్స్ ఆర్గనైజ్ క్రైమ్ కేస్. ఇట్స్ ఆర్గనైజ్ క్రైమ్ లో ఎకనామిక్ ఆఫెన్స్ అండ్ సీరియస్ సైబర్ ఆఫెన్స్ కేస్. దీంట్లో ఎక్స్టార్షన్ యాంగిల్ కూడా ఉంది. ఇట్స్ ఎక్స్టార్షన్ కేస్. మీరు ఎఫ్ఐఆర్ చూస్తే 3085 ఎక్స్టార్షన్, 1112 మేము ఇన్వోక్ చేసాము. దీంట్లో ఆర్గనైజ్ క్రైమ్ ఉంది, ఎకనామిక్ ఆఫెన్స్ యాంగిల్ ఉంది, సైబర్ క్రైమ్ ఆఫెన్స్ ఉంది. దీంట్లో డీటెయిల్స్ నేను బ్రీఫ్గా చెప్తాను. వన్ పర్సన్, ఒక వ్యక్తి బై నేమ్ జగన్, పోలీస్కి సర్వేలెన్స్ మేము పెడుతున్నాము. దీంట్లో ఆయనకి పోలీస్కి అప్రోచ్ అయ్యాడు. కొంతమంది వ్యక్తి ఉన్నాడు, నాకు బెదిరించి నా నుంచి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కంపల్సరీగా నా ఇవ్వాలి అని చెప్తున్నారు. సో జాబ్ పోయింది. ఆయన కొంతమంది A1 A2 A3 మీకు ఇచ్చిన ప్రెస్ నోట్లో మీరు పేరు చదవచ్చు. A1 A2 A3 దగ్గర వెళ్ళి నాకు ఏదైనా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ జాబ్ కానీ ఆన్లైన్ ట్రేడింగ్ ఏదో ఒక చెప్పి ఆయన ద్వారా 5 బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకుంటాడు. వీళ్ళు ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకుని ఏం చెప్తాడంటే ఆన్లైన్ ట్రేడింగ్ సంబంధించి కొన్ని రోజుల్లో ఏమవుతుంది, ఆయన బ్యాంక్ అకౌంట్స్ అంతా ఫ్రీజ్ అవుతాయి. బ్యాంక్ వాళ్ళే ఫ్రీజ్ చేస్తారు. డైలీ లిమిట్స్ దాటిన తర్వాత బ్యాంక్ ప్రొసీజర్ ప్రకారం ఫ్రీజ్ చేస్తారు. ఆయన వెళ్ళి వీళ్ళు A1 A2 A3 మీకు ఇచ్చిన పేరు. A1 ఈజ్ వీరశంకర్, లింగాపురం విలేజ్, ప్రొద్దుటూరు మండల్. A2 ఈజ్ చెన్నకృష్ణ, లింగాపురం విలేజ్. చంద్ర ఈజ్ నాయనుపల్లి విలేజ్ నియర్ పొరుమామిల. ఆయన A3. వీళ్ళందరూ రిలేటివ్స్ మన ఇన్వెస్టిగేషన్ లో బయట వచ్చింది. వీళ్ళు ఏం చేస్తారంటే, నువ్వు ఇప్పుడే ఒక ఆర్గనైజ్ క్రైమ్ లో పార్ట్ అయ్యారు, మేము మీకు చంపిస్తాం, ఎందుకంటే ఇంకా బ్యాంక్ అకౌంట్స్ కావాలి నుంచి. పోలీస్ దగ్గర వెళ్తే బాధ పెడతాం, పోలీస్ దగ్గర వెళ్తే మీకు చంపిస్తానంటే బెదిరించారు. సో ఆయన మనకి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు, అంత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. సో మీ జస్ట్ ఎడ్యుకేషన్ ప్రకారం మీ కోసం మేము పెట్టాము. వెనకాల కూడా మీరు చూడొచ్చు, కాపీస్ కూడా మీకు ఇస్తాము. దీంట్లో నేను క్రక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా అంత ర్యాకెట్ ఎలా నడుస్తుంది. కొంతమంది ఎవరైతే కింగ్ పిన్ ఉంటారు ఆ బెట్టింగ్ ర్యాకెట్కి, వీళ్ళు ఏం చేస్తారు, కొంతమందికి అరేంజ్ చేస్తారు, నాకు బ్యాంక్ అకౌంట్స్ అన్ని ఫేక్ బ్యాంక్ అకౌంట్స్ కావాలి. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడి మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి, నాకు ఇచ్చేయండి ఆ బ్యాంక్ అకౌంట్స్, మీకు డబ్బు ఇస్తారు అట్లాంటి చెప్తాడు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఆధార్ కార్డ్ కావాలి, సిమ్ కార్డ్ కావాలి. ఆ సిమ్ కార్డ్ కూడా వేరే ఊరు నుంచి, వేరే చోట నుంచి ఫేక్ సిమ్ కార్డ్ ఏర్పాటు చేస్తారు. తర్వాత ఈ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఆయన ఎవరైతే కింగ్ పిన్ ఉన్నాడో ఆయనకి అన్ని లాగిన్ డీటెయిల్స్, బ్యాంక్ క్రెడెన్షియల్స్ ఇస్తారు. ఆయన ఏం చేస్తారు, ఒక వెబ్సైట్ ఉంది, ఈ ఇల్లీగల్ బెట్టింగ్ వెబ్సైట్. జస్ట్ బెట్టింగ్ కాదు, గ్యాంబ్లింగ్, మట్కా, ఇల్లీగల్ చైల్డ్ పోర్నోగ్రఫీ అన్నీ ఉన్నాయి. ఈ దుబాయ్ నుంచి, యూకే నుంచి, యుఎస్ నుంచి వెబ్సైట్ అంతా ఆపరేట్ చేస్తారు. ఆ బిజినెస్ మోడల్ ఏంటి, సపోజ్ మీకు బెట్టింగ్ చేయాలి, సో ఎవరొకరి చోట మీకు డబ్బు పెట్టాలి, ఆ మ్యాచ్ ఉంటే డబ్బు పెట్టాలి, ట్రాన్సాక్షన్ చేయాలి. దీనికోసం బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా కావాలి. సో ఈ దుబాయ్లో ఉన్న, యూకేలో ఉన్న ఆపరేటర్స్ ఏం చేస్తారంటే వీళ్ళకి కూడా ఈ బ్యాంక్ అకౌంట్స్ కావాలి. సో ఇక్కడ ఉన్న క్రికెట్ బుకీస్ ఏం చేస్తారు, ఈ అన్ని బ్యాంక్ అకౌంట్స్, ఫేక్ బ్యాంక్ అకౌంట్స్ విత్ ఫేక్ సిమ్ కార్డ్స్ కలెక్ట్ చేస్తారు. దుబాయ్ వాళ్ళకి, యూకే వాళ్ళకి ఈ బ్యాంక్ అకౌంట్స్ డీటెయిల్స్ అన్ని ఇస్తారు. ఎవరొకరికి బెట్టింగ్ చేయాలంటే టెలిగ్రామ్ ద్వారా కానీ, సిగ్నల్ ద్వారా కానీ, వాట్సాప్ కాల్స్ ద్వారా కానీ వీళ్ళతో కాంటాక్ట్ అవుతారు, నాకు బెట్టింగ్ చేయాలి. సో వీళ్ళ ఇంటర్న్స్ ఈ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వీళ్ళకి ఇస్తారు, అకౌంట్ డీటెయిల్స్. సో ఎవరికి బెట్టింగ్ చేయాలంటే ఆయన ఆ బ్యాంక్ అకౌంట్ లో డబ్బు పెడతారు. ఆ మ్యాచ్ ఉంటే ఆర్ ఎనీ గ్యాంబ్లింగ్ ఉంటే ఆర్ ఈవెన్ పోర్నోగ్రఫీ కోసం కూడా సేమ్ మోడస్ ఆపరండి, కానీ ఈ కేసు బెట్టింగ్ సంబంధించి. సో ఆ బ్యాంక్ అకౌంట్ లో డబ్బు పెడతారు, ఏదైనా రిజల్ట్ వస్తే సేమ్ మనీ మళ్ళీ ఆ అకౌంట్ లో వస్తుంది.
ఆర్ అకౌంట్ నుంచి పోతుంది. సో ఇక్కడ ప్రొద్దుటూరు ఉన్న వాళ్ళు బుకీస్ ఏం చేస్తారు, ఈ బ్యాంక్ అకౌంట్స్ ఫస్ట్ ఫేక్ సిమ్ కార్డ్స్ తో ఫేక్ మ్యూల్ అకౌంట్ క్రియేట్ చేస్తారు, ఆ అకౌంట్ సెల్ చేస్తారు బయట ఉన్న వాళ్ళు. తర్వాత ఈ అంతా బెట్టింగ్ ట్రాన్సాక్షన్ వీళ్ళు ఫెసిలిటేట్ చేస్తారు. డబ్బు కలెక్ట్ చేసి బ్యాంక్ అకౌంట్ లో పెట్టడం, ఆ బ్యాంక్ అకౌంట్ నుంచి బయట ఉన్న వాళ్ళకి డబ్బు ఇవ్వడం, బయట ఉన్న నుంచి అవుట్ సైడ్ ఇండియా ఉండొచ్చు, వేరే స్టేట్ లో ఉండొచ్చు, వీళ్ళ నుంచి డబ్బు కలెక్ట్ చేసి మళ్ళీ ఆ బెట్టింగ్ ఎవరైతే చేస్తున్నారో ఏదైనా ట్రాన్సాక్షన్ ఉంటే వీళ్ళకి ఇవ్వడం. సో ఈ అంతా ఆర్గనైజ్ ఒక పద్ధతిలో ఇదంతా నడుస్తుంది. సో A1, A2, A3 మేము ఇప్పుడే జస్ట్ మొన్న ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము. పోలీస్ కస్టడీలో ఇప్పటి వరకు మేము 6 అక్యూజ్ కి మేము అరెస్ట్ చేసాము. సూన్ ఇద్దరు కోసం A1 అండ్ A3 ప్రస్తుతానికి పోలీస్ కస్టడీ లేదు. సూన్ వీళ్ళు కూడా టీమ్స్ తిరుగుతున్నాయి, వీళ్ళు కూడా మేము అరెస్ట్ చేస్తాం. సో బేసిక్ క్రక్స్ అంటే ఆన్లైన్ బెట్టింగ్, ఎకనామిక్ ఆఫెన్స్, సీరియస్ సైబర్ ఆఫెన్స్. సో ఈ రోజు 6 మందికి మేము అరెస్ట్ చేసాము. రెడ్ హ్యాండెడ్ మేము అరెస్ట్ చేసాం. వీళ్ళ నుంచి మీరు ఇక్కడ చూస్తే 6.8 lakhs క్యాష్ సీజ్ చేయడం జరిగింది, 8 మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది, పాస్బుక్స్ అండ్ చెక్ బుక్స్ కూడా వీళ్ళ నుంచి సీజ్ చేయడం జరిగింది. డిజిటల్ ట్రాన్సాక్షన్ చూస్తే జస్ట్ ప్రస్తుతానికి ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇట్స్ మన అనుమానం ప్రకారం 80 to 100 crores వరకు కూడా ఈ ఫ్రాడ్ ఉండొచ్చు. ప్రొద్దుటూరులో ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాము, ఖచ్చితంగా వెరిఫై చేసి ఇన్వెస్టిగేషన్ తర్వాత కరెక్ట్ ఫిగర్స్ మీరు వస్తాయి. అప్ టు 3 crores కూడా ఈ ట్రాన్సాక్షన్ జరిగే అవకాశం ఉంది. 100% ఎవిడెన్స్ మనకి 8.8 lakhs వరకు మనకి ఎవిడెన్స్ దొరికింది. ఆ ఎవిడెన్స్ కూడా మేము అంత సీజ్ చేసి ప్రిపేర్ చేసి ఉన్నాం. అండర్ ఆర్గనైజ్ క్రైమ్ అండ్ ఎక్స్టార్షన్ ఆల్ అక్యూస్ కి మేము ఈరోజు మ్యాజిస్ట్రేట్ గార్డెన్ దగ్గర ప్రొడ్యూస్ చేసి రిమాండ్ కోసం ప్రొడ్యూస్ చేస్తాం.